ఐపీఎల్ 2026 సీజన్లో పంజాబ్ కింగ్స్ మరో అద్భుత విజయాన్ని నమోదు చేసింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో ముంబై ఇండియన్స్తో జరిగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ విజయంతో పంజాబ్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. ఇప్పటి వరకు ఈ సీజన్లో ఓటమి ఎరుగని జట్టుగా నిలిచింది. కాగా ముంబైపై విజయంతో పంజాబ్ కింగ్స్ ఓ భారీ ఘనతను సాధించింది. ముంబైపై ఈ ఘనత సాధించిన తొలి జట్టుగా చరిత్ర సృష్టించింది. ఐపీఎల్ చరిత్రలో వాంఖడే మైదానంలో ముంబై ఇండియన్స్పై అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా నిలిచింది. 6 సార్లు ఈ మైదానంలో పంజాబ్ జట్టు ముంబై జట్టును ఓడించింది. ఐపీఎల్ చరిత్రలో మరే జట్టు కూడా ముంబైని వాంఖడేలో ఇన్నిసార్లు ఓడించలేదు. చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు చెరో 5 సార్లు ముంబైని వాంఖడే మైదానంలో ఓడించాయి. అలాగే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 13 మ్యాచ్ల్లో 5 విజయాలు, రాజస్థాన్ రాయల్స్ 9 మ్యాచ్ల్లో 4 సార్లు ముంబైని వాంఖడేలో చిత్తు చేశాయి. ఇదిలా ఉంటే ఐపీఎల్ చరిత్రలో ముంబైపై పంజాబ్ జట్టు 18 సార్లు విజయాలు సాధించింది. ఈ క్రమంలో లీగ్ చరిత్రలో అత్యధిక సార్లు ముంబైపై విజయం సాధించిన జట్టుగా సిఎస్కేతో కలిసి పంజాబ్ అగ్రస్థానంలో నిలిచింది. ఐపీఎల్ చరిత్రలో ముంబైపై అత్యధిక సార్లు విజయం సాధించిన జట్లను చూస్తే పంజాబ్ కింగ్స్ 35 మ్యాచ్ల్లో 18 విజయాలు, చెన్నై సూపర్ కింగ్స్ 39 మ్యాచ్ల్లో 18 విజయాలు, ఢిల్లీ క్యాపిటల్స్ 38 మ్యాచ్ల్లో 17 విజయాలు, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 35 మ్యాచ్ల్లో 16 విజయాలు, రాజస్థాన్ రాయల్స్ 31 మ్యాచ్ల్లో 15 విజయాలు సాధించాయి. ఇదిలా ఉంటే ఈ మ్యాచ్లో డీకాక్ సూపర్ సెంచరీతో ముంబైకి భారీ స్కోర్ అందించారు. అయితే హార్దిక్, సూర్యకుమార్, తిలక్ వర్మ విఫలమవ్వడంతో 220కి పైగా స్కోర్ చేస్తుందనుకుంటే 195 పరుగులకే పరిమితమైంది. బౌలింగ్లో బుమ్రా, హార్దిక్, శార్దుల్తో సహా అందరూ చేతులెత్తేయడంతో పంజాబ్ సునాయాసంగా గెలిచింది.